ఈరోజు దేవుని వాక్యం మన కొరకు లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి, మళ్ళా చదువుదాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 4 సువార్తలను మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట వీరిని క్షమించండి అని పలికాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన ఏ సందర్భంలో ఈ మాట అన్నాడు, ఆ మాట అనేటప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే మనమైతే ప్రాణం పోయిన ఆ మాట అనలేం. మనం ఒక పక్క ఆయనను దిగంబరుడిగా చేసేసారు, ఒక పక్క అన్యాయంగా ఆయన శరీరంతో ఆడుకుంటున్నాను, ఒక పక్క బలమైన వాసం మేకులు ఆయన చేతుల మీదుగా కాళ్ళ మీదుగా దిగిపోతున్నాయి, ఒక పక్క ఆయన మీద చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనను భూమికి ఆకాశానికి మధ్యన వేలాడగడుతున్నారు, బూతులు తిడుతున్నారు, ఉమ్ములేస్తున్నారు, చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. నువ్వే గనక మెస్సయ్య అయితే, దేవుని కుమారుడు అయితే ఆ మేకులు పీక్కుని రాలేవా నువ్వు అంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఆయన నోరు తెరిచి మాట్లాడిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఒకసారి మిమ్మల్ని ఊహించుకోమని అడుగుతున్నాను. దయచేసి కొన్ని విషయాలు ఊహించుకోవాలి, కొన్ని విషయాలు లెక్క చేసుకోవాలి. లెక్క చేసుకుని మనం లెక్కలేసుకుంటే తెలుస్తాయి కొన్ని విషయాలు. మనము మన జీవితంలో ప్రాణం ఉండగా ఈ మాట ఇలాంటి పరిస్థితుల్లో అనగలమా అనేది ప్రశ్న. ఇది మనిషి వల్ల సాధ్యమయ్యే మాట మాత్రం కాదు. ఈ రోమా ప్రభుత్వము, రోమా సైనికుల చర్యలు, వాళ్ళకు సంబంధించిన ఇప్పుడే కాదండి, యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ప్రతిదీ రికార్డులు ఉన్నాయండి. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అక్కడ 2 స్టార్లు భుజాల మీద పెట్టుకుని ఒక అధికారి ఉంటాడు. ఆయన స్థాయిలో ఆయన అన్ని రికార్డు చేస్తూ ఉంటాడు. పలానా వాళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టుకున్నారు, వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారంట, పలానా వాళ్ళు సాక్షులంట అని రికార్డు ఉంటుంది అక్కడ. అలాగే యేసుక్రీస్తు వారి మీద మరణశిక్ష అమలు చేసిన సైనికాధికారి దగ్గర రికార్డు ఉంది. ఆయన కొత్తగా ఉద్యోగానికి వచ్చిన వాడు కాదు, చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఆయన అంటున్నాడు, నా జీవితంలో ఈ క్షణం వరకు ప్రధాన యాజకుని కానీ న్యాయమూర్తిని కానీ తనకు శిక్ష ఖాయం అవడానికి కారకులైన 2 సాక్షులు కానీ ఎవరిని తిట్టకుండా ఇంత మౌనంగా ఉన్న వ్యక్తిని నా జీవితంలో ఇతన్నే చూస్తున్నాను అని తన వాంగ్మూలాన్ని ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ శిలువ శిక్ష అమలు చేయడం మొదలు పెట్టగానే భయంకరమైన బండ బూతులు తిడటం ప్రారంభిస్తారు. న్యాయమూర్తిని తిడతారు. తనకు శిక్ష ఖాయం కావడానికి 2 సాక్షులు ఉంటారు. ఆ 2 సాక్షుల్ని భయంకరంగా వర్ణనాతీతంగా తిడతారు. పైగా ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే శిక్షను అమలు చేస్తున్న వాళ్ళని కూడా తిడతారు. ఏం చేస్తావురా నువ్వు, నీ వల్ల ఇంతకన్నా ఇంకేమైనా జరుగుద్దా, ఏమైనా చేయగలవా, ఇంకాను చంపేస్తావు అని ఇలాగా బండ బూతులు తిడతా ఉంటారట. ఈ సైనికాధికారులు ఇవన్నీ తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో
పట్టకారుతో నాలుకని బయటికి లాగి నాలుకని కోసేస్తారంట. ఇక అటు తిడతాక ఉండదు. అంత భయంకరమైన పరిస్థితులు ఉండగా ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ఎంత జాగ్రత్తగా నటించినా, ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేసినా లోపల ఉన్న అసలు ఎక్కడికైనా వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తా అక్కడే ఉంటుంది. భక్తిపరుల్లాగా ఉంటాం. అబ్బో మొఖం చూస్తుంటే తెలిసిపోతూ ఉంటుంది, ఈ తల్లి చర్చికి వెళ్తుంది అనుకుంటా అన్నట్టు. కానీ ఎప్పుడో ఒకప్పుడు బయటికి తన్నుకుని వస్తూ ఉంటుంది. పేట రాదా? మాట్లాడరేంటి? వచ్చినప్పుడు అప్పుడు ఒరిజినల్ మాటలు వచ్చేస్తూ ఉంటాయి, బంగారం లాంటి మాటలు. ఈ తల్లేనా భక్తిపరురాలన్నారా? అమ్మ ఇంత దుర్మార్గమైన మాటలు ఈవిడ కడుపులో ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటాయి. ఇది మన ఒరిజినల్ అన్నమాట. అది ఎక్కడికి వెళ్దాం? భక్తిపరులు అని చెప్పుకున్నాం, చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం. అసలు మన బైబిలు, మన ముసుగు, మన నడక చూస్తుంటే అమ్మమ్మో అని అనిపిస్తూ ఉంటుంది, పరలోకం కనపడుతూ ఉంటుంది. కానీ పాత పాపపు స్వభావం వెళ్ళిందా అనేది ప్రశ్న. అలాగే ఉంచుకున్నారా జాగ్రత్తగాను? ప్రశ్న. ఈ రోజున యేసుక్రీస్తు వారు 3 మేకుల మధ్యన వేలాడుతూ ఆయన నోటంట పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని. ఒక భక్తుడు ఇలా అన్నాడు, బైబిల్లో లేదు కానండి. మధ్యాకాశంలో నుంచి దేవదూతల సమూహం చూస్తున్నారంట. ఈయన పర్మిషన్ ఇస్తాడేమో, పరలోకమందున తండ్రి అయిన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందేమో, తాట తీసేద్దాం, ఈ ప్రపంచాన్ని భస్మం పట్లం చేసేద్దామని మధ్యాకాశంలో నుండి అక్కడే ఆగిపోయి దేవదూతల్లో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయండి, ఒక డిపార్ట్మెంట్ కాదు. కానీ ఇక్కడ ఎదురు చూస్తున్న దేవదూతలు యుద్ధానికి సంబంధించిన వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను తండ్రిని అడిగితే తన సైన్యాన్ని పంపడా అన్నాడు. ప్రవక్తల కాలంలో ఒకసారి దేవుడు తన సైన్యాన్ని పంపించాడు. ప్రవక్త దగ్గరున్న ఆ ప్రవక్తల విద్యార్థికి కళ్ళు తెరిచాడు దేవుడు. అప్పుడు ఈ లోక సంబంధమైన సైన్యానికి మించిన సైన్యము పరలోక సైన్యము. ఈ పరలోక సైన్యానికి కూడా లెక్కలు ఉన్నాయండి. బైబిల్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక దేవదూత ఐగుప్తు దేశంలో ప్రథమ సంతానం అంతటిని తెల్లారి ఏలుగొచ్చి లోపల సక్కబెట్టేసిందంటండి. ఒక దేవదూత కెపాసిటీ చెప్తున్నాను మీకు, ఒక్క దేవదూత కెపాసిటీ. ప్రభునందు ప్రియమైన సహోదరి, ఆయన గనక తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని అనకపోతే కనుక ఏమో ఏం జరిగి ఉండేదో మనం ఊహించుకోలేమండి. యేసుక్రీస్తు వారిలో ఆ క్షణంలో కూడా క్షమాగుణమే ఉంది తప్ప పగలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు లేవండి. మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం ప్రాక్టీస్ చేయాలి. మన ముంగుర్తు, మన గురువు ఎవరండి? మనకు మార్గదర్శకు ఎవరండి? ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి? యేసయ్యమ్మా. యేసయ్య మనస్సు కలిగి ఉండాలి, మనం యేసయ్య జీవితాన్ని కలిగి ఉండాలి, యేసయ్య ప్రవర్తన కలిగి ఉండాలి, యేసుక్రీస్తు వారి ప్రేమను మనం కలిగి ఉండాలి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో నీవు వారి పాపము ఒకవేళ పరిహరించితివా, లేలియలో నువ్వు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. చాలండి. ఇక్కడ మోషే
ఇశ్రాయేలు ప్రజలను బ్రతికించు, నాశనం చేయొద్దు అని దేవుణ్ణి బతిమాలుతున్నాడు. ఎలా బతిమాలుతున్నాడంటే, వాళ్ళు బంగారాన్ని అంతటిని చేసి ఒక దూడని చేసుకుని విగ్రహారాధన ప్రారంభించారు. దేవునికి ఇష్టం లేనిది రెండోది ఏంటంటే, మొదటిది గర్వం, రెండోది విగ్రహారాధన. ఆయన అస్సలు తట్టుకోడు, క్షమించడు. అలాంటిది దేవుణ్ణి క్షమించమని, క్షమించడం నీకు చేత నీకు వీలు కాకపోతే నన్ను తీసేసుకో, నన్ను చంపే, ఆ జీవ గ్రంథంలో, ఆ ప్రత్యేక గ్రంథంలో నా పేరు తీసేయి, కానీ నా ప్రజలను కాపాడు అని ఎంత వినయంగా దేవుని గోజాడుతున్నాడో మోషే. అది దేవుని లక్షణం అండి, అది దేవుని ప్రేమ తత్వం. అది మోషేకు అర్థమయ్యింది, తన ప్రజలను ప్రేమిస్తున్నాడు, తన ప్రజలను కాపాడుకోవడం కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి యెహోవా దేవుని బతిమాలుతున్నాడండి మోషే. అది క్షమాగుణం అంటే. ప్రభునందు ప్రియమైన యేసుక్రీస్తు వారేనా ఈ బైబిల్ గ్రంథంలో ఇంకెవరన్నా చేశారా అని వెతుకుతున్నప్పుడు నాకు మోషే ఎదురయ్యాడు. కొన్ని గుణలక్షణాలు దేవుడు ఒక్కళ్ళకే పెట్టడు, దాన్ని రుజువు చేయడానికి దానికి పారదర్శకంగా సమాంతరంగా ఇంకొకళ్ళు కూడా చూపిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు తన క్షమాగుణాన్ని చూపిస్తున్నాడు. మోషే, భక్తుడైన మోషే లక్షల మంది ఇశ్రాయేలీలను ఐగుప్తులో ఉన్న బానిసత్వానికి తీసుకొచ్చి ఒక స్వతంత్రమైన దేశంగా నడిపించిన మోషే తన ప్రజలను క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలను. దానికన్నా చాలా ముఖ్యమైనది ఏంటంటే, నీకు క్షమాగుణం ఉందా అనేది ప్రశ్న. మనమందరం చూడడానికి మంచోళ్ళలాగే కనపడుతున్నాం, భక్తిపరులాగా కనపడుతున్నాం. కానీ నువ్వు ఎవరినో క్షమించలేని పరిస్థితిలో ఉంటే కనుక నష్టపోయేది నువ్వే, నష్టపోయేది నేనే. ఎవరైతే క్షమాగుణానికి దూరంగా ఉంటున్నారో వాళ్ళు దేవుడిచ్చే నిజమైన స్వస్థతను పొందుకోలేరు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుందండి, క్షమించాలి మనం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆడోళ్ళు చాలా విచిత్రమైన వాళ్ళు. నన్ను పేరు అడక్కను కానీ ఓ తల్లి ఉంది. ఆ తల్లికి కొడుకున్నాడు, చక్కని వివాహం జరిగింది. ఇక మాట్లాడుకోవడానికి ఏం లేవు, అంతా చక్కగా ఆనందంగా నడుస్తూ ఉంది. వాళ్ళిద్దరూ మంచి భక్తిపరులు వాళ్ళు. కానీ ఈవిడికి హఠాత్తుగా గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, నేను అత్తగారిని కదా అని గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చిందని ఏం చేద్దండి, అనక్కర్లేకపోయినా ఏదోటి అంటది. అది ప్రాబ్లం ఇక్కడ. ఎంతకేని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మనం పూనకం తెచ్చుకుని ఒక్కొక్కసారి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటాం కొన్ని పాత్రలోకి. నేను అత్తగారిని కదా, నేను ఆడబడుచుని కదా, నేను అది కదా, నేను ఇది కదా అని పరకాయ ప్రవేశం చేసి లేనిపోని పూనకం తెచ్చుకుని అసలు క్రిస్టియన్ కల్చర్లో లేనిది మనం ప్రారంభిస్తాం. క్రిస్టియన్ కల్చర్ ఏంటంటే ప్రేమే, ఇంకేం లేదు. అది క్రైస్తవ సాంప్రదాయం అంటే. మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినాయి? లోకం తీసుకొచ్చింది. నువ్వు లోకాన్ని నీ ఆనందానికి అనుకూలంగా వాడుకుంటున్నావు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారిని ఎంత దారుణంగా కొట్టినా ఆయనలోంచి రక్తము ప్రవహించింది. ఆయన గుండెల్లో ఉన్నది ప్రేమ మాత్రమే. జాగ్రత్తగా చూడండి, ఎక్కడైనా ఆయన పళ్ళు పరపరా నూరినట్టు ఎక్కడైనా ఉందా? ఏమ్మా, కోపంగా ఇలా వెనక్కి తిరిగి చూసినట్టుగా ఎక్కడన్నా ఉందా?
మాట్లాడండి అమ్మా. మరి మీరు గమనించరా? చదవండి 4 సువార్తల్లో చివరి 2 అధ్యాయాలు చదవండి. ఎక్కడైనా ప్రేమ తప్ప ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. ఆదికాండము 50వ అధ్యాయము 18 నుంచి చదవండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యేసేపు భయపడుకుని, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలండి. ఇక్కడ యోసేపుని సొంత అన్నదమ్ములే చంపేయడానికి ప్రయత్నం చేశారు. సొంత అన్నలే ఆయనను అమ్మేశారు. సొంత అన్నలే అమ్మేశారు. ఇప్పుడు ఆదికాండం 50 అధ్యాయం అంటే ఆఖరు అధ్యాయం అది. అక్కడికి వచ్చేటప్పటికి యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పటికి ప్రస్తుతానికి మగోళ్ళు మాత్రమే లెక్క పెడితే 70 మంది ఉంటారేమో. మిగతా అన్నదమ్ములు, సంతానం, తండ్రి వీళ్ళందరూ కలిపి వాళ్ళకి ఆహారం కావాలి కదా, వచ్చారు. పెద్ద స్టోరీ. చివరి భాగానికి వచ్చేసాం. ఇక్కడ తనను అమ్మేసిన అన్నలను, తనను చంపడానికి ప్రయత్నం చేసి లోతైన గోతులోకి పంపేసి గెంటేసిన అన్నలను యోసేపు క్షమిస్తున్నాడు. యోసేపు జీవితాన్ని నుంచి ఈ రోజున తెల్లవారుజామున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు క్షమాగుణాన్ని ప్రాక్టీస్ చేసి చూడండి, మీ పిల్లలు ప్రశాంతంగా జీవిస్తారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలిసి తెలవని సందర్భాల్లో కూడా కుర్రాళ్ళు ఉన్నారు కదా అని నేను కొంతమందితో గొడవలు పెట్టుకున్న మాట నిజం. కొంతమంది నన్ను తన్నిన మాట నిజం. నేను తన్నిన మాట నిజమే. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత అది నా నుంచి నా పిల్లలకి వెళ్ళకూడదు, నాతోనే ఆగాలి అని నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళతో మాట్లాడాను. బాబాయ్ అని పలకరించాను. మాంసం కొడుతున్నారు కానీ ఈయన ఎప్పుడు కొడదామా, ఈయన ఎప్పుడు నరుగుదామా అని ఇలాగంటా ఉండేవారు. ఎప్పుడైతే బాబాయ్ ఏంటి బాబాయ్ అయ్యిందేదో అయింది లేదు బాబాయ్ అది వేరే అనగానే అతను కౌన్సిలర్ కూడా చేశాడు. గట్టిగా కౌగిలించుకుని, రే కొడుక నువ్వు ఇలా అంటావు అని అనుకోలేదురా. సరే నిజమే, ఆ రోజు నేను కూడా తప్పు చేశాను, మనం నిజంగానే రా అని వాడు మాట్లాడుతుంటుంటే దేవుని ప్రేమ అక్కడ కనపడ్డది. అలాగా నేను ఎవరెవరితో అయితే గొడవలు పెట్టానో, నా మీద ఎవరెవరైతే కేసులు పెట్టారో, ఎవరెవరైతే లంచాలు పెట్టి నా మీద కేసులు బుక్ చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ నేను కలిశాను, మాట్లాడాను. ఏ సందర్భంలో ఎందుకు అలా జరిగింది అని నేను తప్పించుకుని రకరకాలుగా మాట్లాడలేదు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాను. నేను ప్రేమను పొందుకున్నాను. ఒకప్పుడు నన్ను అలా చేద్దాం ఇలా చేద్దామని అన్నవాళ్ళు గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని వాళ్ళ పిల్లల్ని పిలిచారు, రే బాబాయ్ రా, మీకు ఏదైనా కావలిస్తే, మీకు ఏదైనా సలహా కావాలంటే, ఒకవేళ నేను చచ్చిపోయినా బాబాయ్ ఉన్నాడు రా, బాబాయ్తో మాట్లాడండి అని పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ పిల్లలకి పరిచయం చేశారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నోరు తెరిచి మంచిగా మాట్లాడడం ప్రారంభిస్తే అంతా మంచి జరుగుద్ది. లేదు నాది రోజు నేనేంటో చూపిస్తాను అని పగని, ద్వేషాన్ని, అసూయని, కక్షలను పెట్టుకుని ఉన్నారా, ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండవు, గ్యారంటీ ఇస్తాను నేను. బైబిల్ చెప్తుంది, మానసిక శాస్త్రం చెప్తుంది, ఆంథ్రోపాలజీ మానవ ప్రవర్తన శాస్త్రం చెప్తుంది.
నువ్వు గనక పగ, ద్వేషం, అసూయ, కక్షలు ఆస్తిగా పెట్టుకుని అవన్నీ ఎదురేసుకుని మురిసిపోతున్నావా, ఫస్ట్ నీకు ఆరోగ్యం బాగోదు, తర్వాత నీ పిల్లలు సుఖంగా ఉండరు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నా కొడుకు కొన్ని సందర్భాల్లో కొంతమందిని కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారంటే, రే మీ నాన్నకి నాకు ఒకప్పుడు పడేది కాదురా, కానీ తర్వాత మరి ఏమైందో ఆడొచ్చాడు మాతో మాట్లాడాడురా, మీ నాన్న నా తమ్ముడు లాంటివాడురా, నువ్వు నా కొడుకువే, నీకేం కావాలి అని నా కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు వాడు వచ్చి చెప్తాడు, ఎవర్రా ఇలా ఉంటాడు, ఓహో ఓకేరా బాబాయ్ రా, నీకు ఏం పర్లేదు మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ప్రేమ? ఒక క్షమాగుణం నుంచి వచ్చిందండి, ఒక తగ్గింపు స్వభావం నుంచి వచ్చిందండి. అది యాక్చువల్గా నేను ఎవరికి ఏమీ చెప్పుకోకుండా నేను భక్తిపరుణ్ణి అయిపోయాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పుకుని కూర్చుంటే ఈ వాతావరణం ఉండేదా అని నేను అడుగుతున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ప్రేమామయుడు, దయామయుడు. ఆయనకి పగలు, ద్వేషాలు, కక్షలు అనేవి తెలీదు. ఆయన బ్లడ్లో లేదండి, ఆయన డిఎన్ఏలో లేదు. మరి మన యేసు ప్రభు భక్తులమని చెప్పుకుంటున్నాం, కైత్తూర్లమని చెప్పుకుంటున్నాం, ఇంకా హృదయంలో ఎవరి గురించో పగబెట్టుకుని ఉంటావా నువ్వు? నీకు శుభవార్త, నీకే ఆరోగ్యం బాగోదు. నీ గురించి చెప్తున్నాను నేను, నీకే ఆరోగ్యం బాగోదు, నీకే స్వస్థత రాదు. కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, మనము తగ్గించుకుని ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థత అంటండి. కీర్తనకారుడు అంటున్నాడు, అమ్మా స్వస్థత అంటే ఒక శరీరమే కాదు, నీ పిల్లలకి శుభం జరగాల వద్దా, నువ్వు అనుకున్నవి జరగాల వద్దా, నీ కుటుంబానికి మేలు జరగాల వద్దా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట మనకు అనే దమ్ముందా, ధైర్యం ఉందా? అలాంటి పరిస్థితులు అనగలమా? మనమే గనక నిజమైన క్రైస్తవులమైతే యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన ప్రేమ ఉత్తుత్తి మాట్లాడలేదండి. యేసుక్రీస్తు వారికి ఉత్తుత్తి మాటలు మాట్లాడడం మనకులాగా పాపం ఆయనకు రాదు, ఆయన వల్ల కాదు. ఒక మాట అన్నాడంటే అది శిలాశాసనమే, శిలాక్షరమే. ఆయన మనస్ఫూర్తిగానే అయితేనే అంటాడు, లేకపోతే అండవు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం కూడా మనం చూస్తున్నాము. ఆయన మౌనంగా ఉన్నాడా లేదా? మీకులాగా నాకులాగా పాపం యేసుక్రీస్తు వారికి యాక్టింగ్లు రావండి. గుండెలో ఉన్న ప్రేమను బట్టి మాత్రమే ఆయన మాట్లాడతాడు. ఈ రోజున నీ హృదయం ఎలాగుంది? నువ్వు క్షమాగుణాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇన్ని రోజులైనవి యేసుక్రీస్తు వారిని చూస్తున్నావు, ఆయన ప్రేమను చూస్తున్నావు, ఆయన చేసిన త్యాగాన్ని చూస్తున్నావు. మరి ఇంకా నువ్వు గుండెలో ఎవరికో వ్యతిరేకంగా ఇంకా నూరుతున్నావా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు మనశ్శాంతి కావాలంటే, ఒకప్పుడు నా మీద చాలా కేసులు ఉన్నాయి. ఒకప్పుడు నేను చస్తే చాక్లెట్లు పంచిపెట్టుకుందాం, మిఠాయిలు పంచిపెట్టుకుందాం అనే బ్యాచ్ ఒకటి ఉండేది. ఈ రోజున దేవుని మహాకృపలు చెప్తున్నాను నేను, అలాంటి వాతావరణం లేదు. ఎందుకు లేదు? యేసయ్య ప్రేమ నన్ను తాకింది కాబట్టి, యేసుక్రీస్తు వారి నుంచి ప్రేమను నేను నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేశాను, అలవర్చుకున్నాను. కాబట్టి నన్ను నేను తగ్గించుకోవడం నేర్చుకున్నాను, తప్పుని తప్పుగా ఒప్పుకోవడం నేర్చుకున్నాను. అధికారులతో మాట్లాడాను నేను, సార్ నిజమే సార్, ఆ రోజుల్లో అలా జరిగింది, అలా జరిగి ఉండకూడదు, అలా జరిగిపోయింది, నాది కూడా తప్పే సార్ అని మాట్లాడాను నేను అధికారులతో. తగ్గించుకుంటే ఏమైపోద్ది? ఉన్నది ఒప్పుకుంటే ఏమైపోద్ది?
దేవుడు ఈ రోజున ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఒకవేళ నేను చనిపోతే నా పాత స్నేహితులు అందరూ నా సమాధికి వస్తారు. నా పెళ్ళికి ఫోటో ఉంది, చూశాను, నేను నవ్వుకుంటూ ఉంటాను. నేను ఈ జిల్లాలో పేరు మోసిన రౌడీలు ఆ గ్రూప్ ఫోటోలో ఉన్నారు. ఒక్క పట్టణం వాళ్ళు కాదండి, జిల్లాలో అన్ని పట్టణాల నుంచి వచ్చారు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, యేసయ్య నన్ను మార్చాడు, యేసు ప్రేమను నేను తెలుసుకున్నాను, తగ్గింపు స్వభావాన్ని నేను నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, క్షమాగుణం నేర్చుకున్నాను, తప్పులు ఒప్పుకోవడం నేర్చుకున్నాను, అధికారులతో జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకున్నాను. దేవుడు ఒక్కోటి పనికి మాలిన వాటిని అన్నిటిని తీసి పాడేశాడు, ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ రోజున ఈ తణుకులో ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు ఏమీ లేదు. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళగలను, ఏ విషయమైనా మాట్లాడగలను. సార్, మా ప్రాంతానికి ఇది అవసరమై ఉందని నేను ఎవరితోనైనా మాట్లాడగలను. నేను పలానా చోటకి పలానా వాడి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు అనేది ప్రస్తుతానికి నా పుస్తకంలో లేదండి. అన్ని చోట్ల నేను వెళ్ళగలను, నేను మాట్లాడగలను, నేను వాళ్ళతో చర్చించగలను. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇదంతాను? యేసయ్య నేర్పాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తగ్గించుకుంటావా? క్షమాగుణం కలిగి ఉంటావా? క్షమిస్తావా? యేసుక్రీస్తు వారిని చూడు, ఆయన సిలువలో 3 మేకుల మధ్యన వేలాడుతూ, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని. ఆయన మాట అనుకోకుండా ఒక పావుగంట అలాగా మౌనంగా ఉంటే ఏమై ఉండేదో. చాలా భయంకరమైన సన్నివేశం. దేవుడు తలుచుకుంటే, దేవ సైన్యం దేవదూతలు తలుచుకుంటే ఏమవుద్ది అనేది ప్రపంచంలో కొన్ని చోట్ల మార్కులు ఉన్నాయండి. ఇప్పటికీ రష్యన్ కంపెనీ గంధకాన్ని తవ్వుకుంటుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎరువుల కంపెనీకి. సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుని కోపం వచ్చింది, అగ్ని గంధకాలు కురిపించాడు. ఈ రోజుకి 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు ప్రారంభమైన తవ్వకం, ఆ గంధకం తవ్వకం తరగట్లేదండి. ఆయన కోపం వస్తే మామూలుగా ఉండదమ్మా. ఆయన ప్రేమను మాత్రమే చూసావు, జాగ్రత్త. ఆయన ప్రేమను బట్టి కరుణను నేర్చుకో, క్షమించడం నేర్చుకో, తగ్గించుకోవడం నేర్చుకో. ఇంకా నీ హృదయంలో ఎవరి గురించినైనా శట్లం కట్టేసిన క్షమాగుణం లేని పద్ధతి ఏదన్నా ఉంటే, పగ, ద్వేషం, అసూయ, కక్షలుంటే ఈ రోజున తీసేసుకో. నీ పిల్లలు శాంతిని అనుభవిస్తారు, సమాధానాన్ని అనుభవిస్తారు, నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నీకు ముందు నీకు అర్జెంటుగా ఆరోగ్యం, కరోనా వచ్చింది వెళ్ళింది అనుకున్నారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళలేదు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా లేవా? ఉన్నాయా? అది కరోనా ఒకసారి నేను కౌగిలించుకుంటే వచ్చిన ఎఫెక్ట్ అది. ఎంతకని ఆయాసాలు అప్పుడప్పుడు ఉన్నాయా లేవా? లేవా? కరోనా మిగిల్చి వెళ్ళిపోయింది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు సంపూర్ణమైన స్వస్థత, అసలు వెనక్కి చూడక్కర్లేని మంచి ఆరోగ్యం కావాలంటే నీలో క్షమాగుణం ఉండాలి. బైబిల్ చెప్తుంది. వాక్యాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేద్దాం. మీరు నేర్చుకుంటారు, మీరు అర్థం చేసుకుంటారని ఈ సిద్ధపాటు ప్రార్థనలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ పాప క్షమాపణ ప్రార్థన, పాపపు ఒప్పుకోలు ప్రార్థన అని ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన పుస్తకంలో చదువుకోండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీలాగా ఉండడం మాకు నేర్పించండి, నీలా ప్రేమ కలిగి ఉండడం మాకు నేర్పించండి, శత్రువులను కూడా క్షమించడం నాకు నేర్పు నాయనా అని ప్రార్థన చేయండి. ఎవరు సైలెంట్గా ఉండొద్దమ్మా,
నోరు తెరిచి ప్రార్థించండి. యూనివర్సల్, మనమందరం ఒకటే, ఒక తరగతిలో విద్యార్థులమే మనమందరం. దీంట్లో పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు, తక్కువ పరిశుద్ధులు, ఎక్కువ పరిశుద్ధులు ఏమీ లేవు. మనమందరం ఒకటే. అందరం కలిసి దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు నాయనా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని శిలువలో పలికిన మొదటి మాట నాయనా, మాకు క్షమాగుణం నేర్పించండి, మాకు తగ్గింపు స్వభావాన్ని నేర్పించండి. ప్రభువా మమ్మల్ని కరుణించండి, ప్రభువా కనికరించండి, నీ ప్రేమను మాకు నేర్పండి నాయన. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.